తెలంగాణ ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటా వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చింది. మొత్తం 86 మెంబర్స్ అయితే ఉన్నారు. చూసుకోండి. ఈ పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో మొత్తం నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఎలా తెచ్చుకోవాలో చెప్తాను. ఎందుకు నాట్ ఎలిజిబుల్ అయ్యారో కూడా చెప్తాను చూడండి. మొత్తం అయితే 86 మెంబర్స్ ఉన్నారు. ఇందులో మీ నేమ్ ఉందో లేదో వెళ్ళి చూసుకోండి. ఫస్ట్ లేదు అని సైలెంట్గా ఉండొద్దు, చూసుకోండి. ఇన్ కేస్ మీకు తెలియకుండా ఏదైనా డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా ఉండుండొచ్చు. చూడండి, ఇక్కడ ఎక్కువ స్టడీ సర్టిఫికెట్స్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఓకేనా. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ లేదు. 9th క్లాస్కి బోనఫైడ్ సర్టిఫికేట్ ఏమీ లేదు. ఏవైతే మీ సర్టిఫికేట్ మీ నేమ్ ఎదురుగా ఏవైతే రిమార్క్స్ ఉన్నాయో అవి ఏ సర్టిఫికేట్ అయితే లేదో దాన్ని మీరు మెయిల్ చేయండి. ఎక్కడికంటే అక్కడ వెబ్సైట్లో అయినా అప్లోడ్ చేయండి, లేదా knrugadmissions@gmail.com ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేయండి. ఎప్పుడు 19th సెప్టెంబర్ 5 PM లోపలనే చేయండి. వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మెన్షన్ చేశారు చూడండి. ఒక్క నిమిషం. గ్రేవియన్స్ రిసీవ్డ్ ఆఫ్టర్ 5 PM ఆన్ 19th సెప్టెంబర్ షెల్ నాట్ బి కన్సిడర్డ్. ఇంకా కన్సిడర్ చేయరంట, మీ ఇష్టం. మళ్ళీ మీరు అప్పుడు ఇచ్చినా కానీ ఉపయోగం ఏముండదు. చూసి రిమార్క్స్ ఏమున్నాయో దయచేసి ఇవ్వండి. మీరు వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఇక పైన కౌన్సిలింగ్ ముందుకు వెళ్ళదు. మీ కౌన్సిలింగ్ మిగతా వాళ్ళందరూ జాయిన్ అవుతారు, మీరైతే జాయిన్ అవ్వరు. ఒక చిన్న తప్పు వల్ల డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, అట్లాగా ఏదైతే మీ రిమార్క్స్ ఉన్నాయో అవి కంపల్సరీ మెయిల్ చేయండి. ఈ వీడియో లైక్ చేయండి. తెలంగాణ వాళ్ళు ప్లీజ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.